అనుకుంటాం మనం మన పాపాలన్నీ. పశ్చాత్తాపం లేకుండా నీ పాపాలన్నీ కడగబడ్డాయి, యేసు రక్తం లేకుండా నీ పాపాలన్నీ కడగబడ్డాయి అనుకుంటే కాదు కదా. పశ్చాత్తాపపడు, మారు మనస్సు పొందు, దేవునికి కృపను అడుగు. అయ్యా నా జీవితమును మార్చుకుంటాను, నా బ్రతుకును మార్చుకుంటాను, నాకు కృపను చూపు దేవా అని అడగవలసిన వారమై ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. హెచ్చింపబడిన తర్వాత సో మెనీ మెన్ ఆఫ్ గాడ్, సో మెనీ బిజినెస్ మెన్, సో మెనీ చాలామంది హెచ్చింపబడి వృద్ధి చెంది ఒక మంచి స్థాయిలోనికి వచ్చిన తర్వాత ఇప్పటికీ కూడా చాలామంది ఏంటంటే తప్పుదోవలలో వెళ్ళిపోతుంటున్నారు, తప్పుడు మార్గములలో వెళ్ళిపోతుంటున్నారు. అపవిత్రమైన వ్యభిచార కార్యముల గుండా వెళ్ళి నష్టము చేసుకొని జీవితములను, రోగములను తెచ్చుకొని జీవితములను నాశనం చేసుకుంటున్న వారు ఎంతోమంది. హల్లెలూయా. అండ్ ద డేంజర్ ఆఫ్ పవర్ ఆఫ్ మనీ, ద లస్ట్ ఆఫ్ మనీ, లేకపోతే ద డిజైర్ ఫర్ మనీ. డబ్బు కోసమై ఏంటి అంటే ద లవ్ ఆఫ్ మనీ, డబ్బు కోసమై బ్రతికేటువంటి జీవితము, డబ్బు కోసం పరిగెత్తేటువంటి జీవితము, డబ్బే సమస్తము అనుకునేటువంటిది కూడా చాలా డేంజరస్ థింగ్. ఇస్కరియోతు యూదా డబ్బు కావాలనుకున్నాడు. ఇస్కరియోతు యూదాను దేవుడు 12 మందిలో ఒకరిగా ఎన్నుకున్నాడు. హల్లెలూయా. 12 మందిలో ఒకడుగా అతను ఉండడం మాత్రమే కాదు, దయ్యములను వెళ్ళగొట్టగలిగాడు. ప్రార్థన చేసే స్వస్థతలు జరిగాయి, అధికారం ఇవ్వబడింది ఆయనకి. అయితే డబ్బు కోసం యేసునే అమ్మేశాడు. ఏం చేశాడు? డబ్బు కోసము యేసునే. ద లవ్ ఆఫ్ మనీ ఈజ్ రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్. దుర్లాభాపేక్ష. హల్లెలూయా. ద లవ్ ఆఫ్ మనీ. డబ్బు వచ్చినటువంటి తర్వాత, లేకపోతే డబ్బు కొరకు జీవితములను నాశనం చేసుకున్నట్టు కొరకు దేవుడు పిలవలేదు. ద్రవ్యము అన్నిటికీ అక్కరకు వచ్చును, డబ్బు అన్నింటికీ అవసరం అవుతుంది. డబ్బు దేవుడు మనకిస్తాడు. అయితే డబ్బు కొరకే బ్రతికినట్లయితే, డబ్బు కొరకే ఎదురు చూచినట్లయితే, డబ్బే సమస్తము అనుకుంటున్నట్లయితే, దేవుణ్ణి కూడా డబ్బు కొరకు పక్కన పెడుతున్నట్లయితే, బైబిల్ చెబుతున్నది అయ్యా విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలయ్యా. ఏంటి? నీ వ్యాపారములన్నీ పక్కన పెట్టి, నీ ఉద్యోగములన్నీ పక్కన పెట్టి, దేవుని యొక్క పరిశుద్ధ దినమని నువ్వు ఆచరించిన ఎడలా దేవుని మాటలు చెబుతున్నాయి, దేవుడు నిన్ను దేశం యొక్క ఉన్నత సింహాసనముల మీద కూర్చుండబెట్టదనని దేవుడు చెబుతున్నాడు కదా. హల్లెలూయా. లవ్ ఆఫ్ మనీ ఈజ్ రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్. డబ్బు కొరకు పరిగెత్తి నష్టపోయేటువంటి జీవితము మనం కలిగి ఉండకూడదు. హెచ్చింపును దయచేసేటువంటి దేవుడు, హెచ్చింపు కొరకు నిన్ను పిలుచుకున్నటువంటి దేవుడు నిన్ను హెచ్చింపక మానునా? హెచ్చిస్తాడు, వృద్ధిపరుస్తాడు. ఉద్యోగములు, వ్యాపారములు, కుటుంబములు అన్నీ కూడా హెచ్చింపబడతాయి. అయితే హెచ్చింపబడిన తరువాత, మేలు పొందుకొనిన తరువాత, అద్భుతములు పొందుకొనిన తరువాత డోంట్ ఫాల్, పడిపోవద్దు, అధికార గర్వంతో పడిపోవద్దు. హల్లెలూయా. డబ్బు కొరకే పరిగెత్తవద్దు. అమ్మాయిల కోసమై, అబ్బాయిల కోసమై వ్యభిచార పాపములలో పడిపోవద్దు. వెరీ డేంజర్. హల్లెలూయా. అందుకనే 1 యోహాను 2వ అధ్యాయం 15వ వచనంలో, ఈ లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము. హల్లెలూయా. దేవుని చిత్తమును జరిగించువాడు ఇక్కడ ఆయనతో పాటు నిత్యములో, పరలోకములో నిరంతరము నిలచును. హల్లెలూయా. చాలామంది ఏంటంటే బాగా సంపాదించాలి, బాగా వెనుకేయాలి, బాగా కూడబెట్టాలి, ఓ 10 తరాల పాటు. హల్లెలూయా. నథింగ్ రాంగ్. హల్లెలూయా. తప్పేం లేదు. అయితే దాని కొరకే బతకడం, అదే జీవితం అనుకోవడం, అది తప్ప ఇంకేమీ లేదనుకోవడం. హల్లెలూయా. సరే, అది నశించిపోతుందని బైబిల్ చెప్తుంది. నువ్వు దాంతో పాటు ఉంటావా, దేవునితో పాటు ఉండాలనుకుంటున్నావా? హల్లెలూయా. ఏది నీకు ప్రాముఖ్యమైనది? దేని కొరకు నువ్వు బ్రతకాలి? అధికారం కోసమని, డబ్బు కోసమని, పదవుల కోసమని, లేకపోతే అపవిత్రమైనటువంటి పాపముల నిమిత్తమై బ్రతుకుతున్నటువంటి జీవితమా? ఈరోజు దేవుడు ఈ మాటల ద్వారా మాట్లాడుతున్నాడు. మార్చుకొనము, సరిదిద్దుకొనము, దేవునికి లోబడము.
దేవుని అధికారమునకు లోబడము, దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడము.